తాజా అంశం చూస్తున్నాం. ఒంగోలు పరిధిలోని చెరువు కొమ్ముపాలెం వద్ద నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, నీటి కుంటలో గల్లంతైన పిల్లలను బయటకు తీసేందుకు ఎలాంటి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి? ఆ వివరాలేంటి? గౌతమ్, ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం నెలకొందని చెప్పాలి. ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ఇప్పటికే గల్లంతయ్యారు. నీటి కుంటలో గల్లంతైన చిన్నారుల కోసం అయితే మాత్రం పోలీసులు తొలిత వెళ్లి ప్రయత్నించినా గానీ వారి ఆచూకీ లభించలేదు. అయితే మాత్రం గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెం చెందిన అభిరామ్, సుశాంత్, చిన్ను, దినేష్ అనే నలుగురు యువకులు మాత్రం నీటి కుంటలో ఉల్లాసంగా గలపడానికి, అలాగే నీటి కుంటలో స్నానం చేయడానికి అయితే మాత్రం అక్కడికి వెళ్లారని చెప్పాలి. ఆ నీటి కుంటలో లోతు తెలియక మాత్రం లోపలికి దిగినట్లు కూడా స్థానికులు గుర్తించారు. అయితే నీటి కుంట ఈతకు వెళ్లిన విద్యార్థులు నలుగురు కూడా గల్లంతైనట్లు కూడా స్థానికులు గుర్తించి వారి ఒడ్డున ఉన్నటువంటి దుస్తులు కావచ్చు, కాళ్ల చెప్పులు కావచ్చు, నీటి కుంట ఒడ్డున ఉండటం గమనించిన స్థానికులు అయితే మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇచ్చిన వెంటనే పోలీసులు అయితే మాత్రం తాత్కాలికంగా ఉన్నటువంటి సిబ్బందిని అయితే మాత్రం నీటి కుంటలోకి దింపారు. కానీ వారికి ఆ నలుగురు చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో మాత్రం గజ ఎత్తగాళ్ళని పిలిపించే ప్రయత్నం చేశారు. అలాగే ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం, అలాగే నీటి కుంటలో దింపించి, అలాగే బోటు ఏదైతే తెప్ప అంటామో దాని సహాయంతో అయితే మాత్రం గజ ఈతగాళ్లు దింపి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మాత్రం ఇప్పటికి మాత్రం వారి ఆచూకీ తెలియలేదు. అయితే మాత్రం ఇప్పుడు గజ ఈతగాళ్ల సాయంతో నీటి కుంటల చర్యలు చేపట్టారు. చిన్నారులు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఇప్పటికీ తల్లడిల్లిపోతా ఉన్నారు. సెలవుల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల వారి పైన నిఘా ఉంచడం, ఇలాంటి చర్యలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఈ ప్రధానంగా చూసుకున్నట్లయితే సెలవులు అయితే ఉన్నాయో ఆటతాయి కారణంగా ఈ నలుగురు విద్యార్థులు కూడా పొలాల్లోకి పోవడం, అలాగే నీటి కుంటల దగ్గర స్నానం చేయటం, ఇలాంటి ఘటనలన్నీ కూడా ప్రాణాంతకం అయ్యే సందర్భాలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నలుగురు ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులందరూ కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. ఇప్పటికైతే పోలీసులు గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. వారి ఆచూకీ ఇప్పుడు అందరూ క్షేమంగా ఉంటే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అవుతుంది. కాకపోతే ఇప్పటికైతే గల్లంతు అయ్యారనే సమాచారం అయితే పోలీసుల నుంచి అయితే మాత్రం మనకు అందుతుంది. వారి ఆచూకీ కోసం అయితే పోలీసులు ఆ కుంట మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు రామకృష్ణ.